నేటి రాజ్యం వారికి బుద్ధి చెప్పే శక్తి నీయవయ్యా రావా శివా రావా శివా రత్నాల కొండ దిగి రావా శివా. శివోహం. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయంగా కూడా ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవాలి అనేటువంటి చిన్న రాజ్యంలో పుట్టినటువంటి ఈ రెవల్యూషన్ ఈ మన కొత్తగా పుట్టినటువంటి రాజ్యంలో కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటున్న సందర్భంలో ఈనాటి ఒక మంచి శివరాత్రి శక్తి కలిగినటువంటి దినం నాడు అందరు మహిళలు శక్తి వారికి బుద్ధి చెప్పాలి అనేటువంటి దానికి ఇక్కడికి వచ్చినందుకు వారందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. 33% రిజర్వేషన్ మా మహిళలకు వచ్చింది అనేటువంటి సంబూరం మాకు మది నిండా కడుపు నిండా నిండక ముందుకే ఆ 32% ఒక 3 కట్ చేసి జాబులకు అది తీసుకొచ్చి వీళ్ళను మహిళలందరినీ కూడా ఫూల్స్ని చేయాలి అనేటువంటి మీ ఆలోచన చాలా తప్పు. చాలా ఏళ్ల నుండి మా మహిళలందరం కూడా పోరు చేస్తూ చేస్తూ ఈరోజు ప్రతి ఇంటి మహిళ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళ బయటకు వచ్చి ఎంతో చదువుకొని మంచి మంచి పొజిషన్లో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఇలాంటి తరుణంలో మమ్మల్ని ఏదో ఫూల్డ్ చేసే విధంగా 33% రిజర్వేషన్ ఇస్తున్నాము అనేటువంటిది వచ్చిన తరుణానికి జాబ్లో ఆ 3లో సగం తగ్గించి 3 ఇచ్చినాము అని చెప్పని నువ్వు చూపించే దాంట్లో అసలు నీ నిజాయితీ ఏంటి, నీకుండేటువంటి తెలుగులేంటి అనేటువంటి తెలుస్తున్నటువంటి తరుణం. సీఎం గారు జిఎం గారు ఈ రోజు కూడా నేను మొన్నొక సందర్భంగా చూసిన సీఎం కేసీఆర్ గారు వస్తున్నారు అనేటువంటిది ఒక నానుడిలాగా అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి అని అందరి నోట్లో ఇంకా రాలే. అట్లా అందరి నోట్లో వచ్చే వరకే నువ్వు నీ సీటు ఖాళీ చేసేటువంటి సందర్భం వస్తుందని మేమందరం కూడా చాలా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి, అన్ని విధానాలు ఎలా రూపొందించాలి అనేటువంటి దాంట్లో నీకు తక్కువ ఉన్నటువంటి నాలెడ్జ్ మా అందరికి కూడా కనబడుతుంది. ఈరోజు శివరాత్రి ఉన్న పండగలు ఇంట్లో చేసుకోకున్నా కూడా అందరు ఇక్కడికి వచ్చి మా మహిళల శక్తి కోసం తమ్ముళ్ళందరూ కూడా అక్క చెల్లెలందరూ కూడా ఈనాడు ఇక్కడికి వచ్చి ఈ దీక్షలో ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేసినటువంటి తరుణం చూస్తుంటే నీకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి జిఎం గారు సీఎం గారు. ఎందుకంటే మహిళలకు సంబంధించిన వాటి అంశాల్లో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి దాని మీద క్లారిటీ నీకు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా నీవు కళ్ళు తెరుచుకొని ఈ 3 జీవోని రద్దు చేస్తూ 41 జీవో 41 జీవోని గనక ఇంప్లిమెంట్ చేయకపోతే దినదినాభివృద్ధిలాగా మా యొక్క ఇలాంటి ధర్నా ప్రతి ఇంటి నుండి కూడా బయటకు వస్తారని చెప్పని విన్నయించుకుంటున్నాం ఈ స్టేజ్ మీద నుండి. ఇప్పుడు నీ రాజ్యపాలన చూస్తుంటే నీకు మనకు తినే తిండి వండేటువంటి మహిళలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ కూడా దెబ్బతీస్తున్నటువంటి క్రమం. అదేవిధంగా ఆ బియ్యాన్ని పండించే ఆ నోట్లకు 4 మెతుకులు పోయేటువంటి పండించేటువంటి రైతన్నలకు సంబంధించి కూడా నువ్వు చేస్తున్నటువంటి అన్యాయాలు మా అందరికీ అర్థమవుతున్నాయి. సో ఇట్లాంటి అన్యాయాలన్నీ కూడా నువ్వు అన్ని జమ చేసుకుంటున్నావు నీ ఖాతాలో. ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఈ 3 జీవోని రద్దు చేస్తూ 41 జీవోని అమలు చేయాలి అని తెలంగాణ జాగృతి పక్షాన ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరి మనలందరి పక్షాన కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. వీటన్నిటి మీద కూడా సరైన అవగాహన తెచ్చుకొని సరిగ్గా ప్లానింగ్ చేసుకొని మంచి కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని దీని మీద ఏ విధంగా అందరికీ ఉపయోగమయ్యే విధంగా తీసుకెళ్తావు అనేటువంటిది ఆలోచించకపోతే ఈ శివరాత్రి నాడు మేమందరం కూడా ఉపవాస దీక్షలో ఉంటూ నీకు ఇస్తున్నటువంటి అల్టిమేట్ డిమాండ్ ఇది. అల్టిమేటం నీకు ఇస్తున్నాము. ఖచ్చితంగా మా మహిళల డిమాండ్ని తీర్చాలి. భూమాత అన్నారు, ఆకాశంలో సగం అన్నారు. ఆకాశం శూన్యం, భూమి వల్లనే ఆకాశం అనేటువంటిది ఒకటి వర్డ్ ఏర్పడ్డది. ఇది ఈ అర్త్కి సంబంధించిందే ఏర్పడ్డది. కాబట్టి ఇది మీరు గుర్తు తెచ్చుకొని ఈ 3 నంబర్ జీవోని రద్దు చేస్తూ 41 జీవోని అమలు చేయాలని చెప్పని మరొకసారి మీకు ఈ స్టేజ్ మీదుగా నా సోదరుల సాక్షిగా మీకు ఈ డిమాండ్ తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. నూలు వడికిన చేతులు